బర్డ్ ఫ్లూ ప్రభావానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ రాజాబాబు నాయుడు తెలుసుకుందాం. రాజాబాబు, అటు ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా ఎక్కడ మొత్తం చికెన్ అలాగే కోడిగుడ్లు తినకూడదు కొద్ది రోజుల పాటు అని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఏపీలో అయితే దీని ప్రభావం ఎక్కువగా ఉంది. సో ఓవరాల్ అప్డేట్స్ ఏంటి, సిచ్యువేషన్ ఎలా ఉంది? నీలిమా, ప్రస్తుతం అయితే కనుక తూర్పు గోదావరి జిల్లాను బర్డ్ ఫ్లూ వణికిస్తుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలైతే కనుక వణికిపోతున్నారు. అంటే ఇప్పటికే బర్డ్ ఫ్లూ కట్టడికి అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఏదైతే కరవలి మండలం కానూరు అగ్రహారంలో 62,000 కోళ్లు బర్డ్ ఫ్లూతో చనిపోవడం, అక్కడ బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన నేపథ్యంలో అక్కడంతా కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడి నుంచి కోళ్లు గాని కోడిగుడ్లు గాని బయటికి రాకుండా ఉండేందుకు కూడా కట్టడి చేశారు. అదే ప్రాంతంలో ఉన్న పక్షులను కూడా కట్టడి చేసేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. మరి ముఖ్యంగా చూస్తే కనుక సీతానగరం మండలానికి సంబంధించి మిర్చిపాడులో కూడా ఒకే కోళ్ల ఫారంలో ఒకే రోజు 8,000 కోళ్లు మృతి చెందాయి. ఇక్కడ కూడా అధికారులు సీతానగరం మండలానికి సంబంధించి మిర్చిపాడులో కూడా రెడ్ జోన్ ప్రకటించారు. 1 కిలోమీటర్ ఏదైతే పౌల్ట్రీ ఫార్మ్ ఉందో అక్కడ 1 కిలోమీటర్ వరకు రెడ్ జోన్ ప్రకటించారు. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల వరకు కూడా సర్వేలెన్స్ జోన్ గా ప్రకటించారు. ప్రస్తుతం అయితే కనుక తూర్పు గోదావరి ఉమ్మడి గోదావరి జిల్లాలను కూడా బర్డ్ ఫ్లూ వణికిస్తుంది. ఇప్పటికే బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందన్న నేపథ్యంలో మాంసంపు అమ్మకాలు కావచ్చు, కోడిగుడ్ల అమ్మకాలు కూడా పూర్తిగా పడిపోయాయి. ఎవరో కూడా చాలా మంది ప్రజలు బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ గాని కోడిగుడ్లు గాని తినేందుకు కూడా భయపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే కనుక బర్డ్ ఫ్లూను పూర్తిగా కంట్రోల్ చేసేందుకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి నిన్న కానూరు ఏదైతే బర్డ్ ఫ్లూ ఉన్న ప్రాంతాల్లో ఆమె పర్యటించి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగితే ఎట్టు పరిస్థితులను బర్డ్ ఫ్లూను నియంత్రించాలి, బయట ప్రాంతాలకు సోకకుండా చర్యలు చేపట్టాలని కూడా ఆమె స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందనే ఆందోళనతో వైద్యులను కూడా ప్రత్యేక వైద్య బృందాలు తూర్పు గోదావరి జిల్లాలో 64 వైద్య బృందాలు సర్వేలెన్స్ ఇక్కడ చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే బర్డ్ ఫ్లూ ఉన్న ప్రాంతాల్లో కూడా సర్వే చేస్తున్నారు. ఒకవేళ మనుషులకి ఎవరికైనా జలుబు గాని తలనొప్పి గాని బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయేమో సర్వే ద్వారా గుర్తించి వాళ్ళకి సకాలంలో వైద్యం అందించేందుకు కూడా గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక బర్డ్ ఫ్లూ భయం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాను మునికిస్తుంది.